హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో బీట్రూట్ ఫ్రైని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా నేను ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం పల్లీలు, ఒక 3 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ పొడి లాగా చేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. ఇందులోకి 2 గంటల దాకా ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు మినప్పప్పు, 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చిదిమేసి వేసుకోండి. వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా కరివేపాకుని వేసుకుందాం. అలాగే 2 ఎండుమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు బీట్రూట్ నేను 1/2 kg దాకా తీసుకున్నానండి. దీన్ని నీట్గా కడిగి పై తోలంతా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. వీటన్నిటి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆయిల్లో. ఇప్పుడు మనం పక్కన మసాలా పెట్టుకున్నాం కదా ఆ పొడిని యాడ్ చేసేసి దింపేసుకోవడమే అండి. సర్వ్ చేసుకోవడమే. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. రక్తహీనత కూడా తగ్గిస్తుందండి. తప్పకుండా ఈ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.